శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని పార్థివేశ్వర స్వామి దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించారు. భక్తులందరూ 3 గంటల పాటు రామనామ స్మరణ చేసి భక్తితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా మార్చి అక్కడే సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకి అందజేశారు. అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదన్నారు. భక్తులు కోటి తలంబ్రాలు ఒలిచి వారు మాట్లాడుతూ భద్రాచల రామయ్య కళ్యాణానికి ఉపయోగించే తలంబ్రాలలో మాకు అవకాశం కల్పించిన రామకోటి రామరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాముని కండ్లలో నిలుపుకుని చేతులతో ఒలిచి కళ్యాణానికి అందించే భాగ్యం ఎన్ని జన్మల పుణ్యమో అన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరెన్నో మాచే నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. మా ప్రజ్ఞాపూర్ గ్రామంలో గోటి తలంబ్రాలు అంటే భద్రాచలం నుంచి వచ్చిన వడ్లతో గోటి తలంబ్రాలు మన రామరాజు భక్త రామదాసు మాకు ఇక్కడికి అవకాశం కల్పించారు. కావున మేమందరం వచ్చి ఇందులో పాల్గొని చాలా ధన్యులమైనాము. మీరు కూడా అందరూ ఎవరెవరు ఎక్కడైనా ఉన్నవాళ్ళు కావాలంటే మీరు కూడా చేయవచ్చు. ఇంకా మాకు అవకాశం ఇచ్చినందుకు రామదాస్ అన్నకు రామకోటి రామరాజుకు అన్నకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఈ రాముడి గురించి రాముడు అంటే మూర్తిభవించిన ధర్మము. రామో విగ్రహాన్ ధర్మ పుంసాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంటే రాముడిని పురుషులు కూడా మోహించిండ్రంట. కాబట్టి మనం ఈ యొక్క రామాయణంను రాముని యొక్క నడవడిని మన పిల్లలకు మనము భావి తరాలకు అందించాలి. ఈ రామాయణం గురించి రాముడంటే మనుషుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ధర్మంగా ఎలా ఉండాలి, ధర్మపాలన ఎలా చేయాలి అని రాముని యొక్క జీవిత చరిత్ర మనకు తెలుస్తుంది. అంటే ఒక మనుషుడు ఎలా జీవించాలి అని తెలుసుకోవాలంటే రామాయణం తెలుసుకోవాలి, చదవాలి, వినాలి. మన పిల్లలకు కూడా మన యొక్క ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని నేర్పాలి. మనము నేర్చుకోవాలి, ముందు మనం నేర్చుకోవాలి. కోటి తలంబ్రాలు కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రాముడి కళ్యాణానికి మేము కోటి తలంబ్రాలు కొద్దిగా మనిషి ఇక్కడ గురువు గారికి ఇచ్చాము. ఇవి తీసుకెళ్ళి అక్కడ కళ్యాణంలో జరిపిస్తారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ దాంట్లో పాల్గొనడం మాకు చాలా ఇష్టంగా ఉంది. ప్రతి సంవత్సరం దీంట్లో పాల్గొనడానికి మాకు ఆ రాముడు సహకారం చేయాలని ప్రార్థిస్తున్నాం. కళ్యాణానికి కోటి తలంబ్రాలు వచ్చే భాగ్యం కల్పించినందుకు ఆ దేవుడు రాముడికి ఎంతో కృతజ్ఞత ఉంటాము. కష్టాన్ని కల్పించిన రాముడికి మా ధన్యవాదాలు. మాకు ఈ కోటి తలంబ్రాలో పాల్గొనడం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ కోటి తలంబ్రాలో పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు.